మాది కిర్లంపూడి మండలం, చెల్లంగి గ్రామం. మాది జగన్ పరిపాలన చాలా బాగుందండి. అమ్మఒడి, విద్యా దీవెన, అదే 47 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు కూడా చెయ్యూత, మొత్తం అన్ని కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని పార్టీలు వచ్చినా సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. ఇది మేము ఆడవాళ్ళం అందరం కూడా చెప్పే విషయం ఇదే. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుందని చెప్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, జగన్ ఇంటికి పంపిస్తారు అంటాడు కదా, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఏమీ అవదండి. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవదు. ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చినా సరే ఇక్కడ ఏమీ అయ్యే పని లేదు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. అది ఆ సింగిల్ గా వచ్చేది ఎవరంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు మేము తెలియజేసుకుంటాం ఇలాగా. కాకినాడ నియోజకవర్గంలో మేమంతా సిద్ధం సభ మీకు ఎలా అనిపించింది? ఈ రోజు మేమంతా సిద్ధం సభలో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా జగన్మోహన్ రెడ్డి అన్న మాట్లాడుతూ ఉంటే మేము ఎంతో ఆనందపడిపోయాం. ఈ రోజుకి కూడా ఎప్పుడు చూద్దామా అని జగన్మోహన్ రెడ్డి అన్నగారి కోసం ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం చూడటం జరిగింది. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. హ్యాపీ అంటే హ్యాపీ, వెరీ 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 హ్యాపీనెస్. ఇప్పుడు చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ని పాతాళంలో పంపిస్తాను అంటున్నాడు. లోకేష్ బాబు కుర్చీ మడత పెడతా అంటున్నాడు. కుర్చీ మడత పెట్టడం కాదు కదా, పాతాళంలో పెట్టడం కాదు కదా ఆ పార్టీని. మా పార్టీని ఎవ్వరు ఏమి చేయలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే ఈ రోజు సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుందని మా అన్న ఎవరో తెలుసండి, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. వాళ్ళ తరం కాదు, వాళ్ళ తరం అయితే కాదు, కాలేదు కూడా.